మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన మీ రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నేను అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని, ఏంటి మీ జనసేన పార్టీ మొత్తం ఇదే బాబతా అని చెప్పేసి. ఎందుకంటే ప్యాకేజీలో పుట్టిన పార్టీ జనసేన పార్టీ అందరికీ తెలిసిందే. ఇవాళ జనసేన పార్టీకి అభ్యర్థులు దొరక్క రాష్ట్రం మొత్తం కూడా ఇటువంటి తలకమాసిన టికెట్లు ఇవ్వడం వల్లే ఈ యొక్క పరిస్థితి మీకు దాపురించింది. అందువల్లే ఈ అరవశ్రీధర్ లాంటి వ్యక్తులు వచ్చి ఇవాళ సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, బలాత్కరిస్తూ, దాడులు చేస్తూ చండాలంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు ఒక ఎమ్మెల్యేకి ఉండే ఒక కనీస వాల్యూ కూడా లేకుండా చేసిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఇవాళ సభ్య సమాజం తలదించుకునే విధంగా కంచె చేను వేసిన చందంగా ఒక ప్రజాప్రతినిధి తన యొక్క బాధ్యతను విస్మరించి ప్రజల మీద పడి దాడులు చేసే పరిస్థితి, ప్రజల మీద పడి బలాత్కరించే పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొంది. నేను ఇవాళ సీఎం చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాను, ఇవాళ రాష్ట్రం పొరుగు పోయే విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా, ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేని విధంగా ఇవాళ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉంటే సీఎంగా మీరు ఏం చేస్తారని చెప్పి చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాను. ఎలాగో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకుండా ముఖం చాటేస్తూ ఉన్నాడు. సీఎంగా మీకు బాధ్యత లేదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో ఈ రకమైన పరిస్థితులు కనబడతా ఉంటాయి. తెల్లారులేస్తూ ఉంటే అన్ని మీడియాల్లో కూడా, సోషల్ మీడియాలో కూడా ఇవాళ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు చండాలంగా ప్రవర్తిస్తూ ఉంటే మీకు అసలు పోయే లేదా అని చెప్పి చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు కాదు సిగ్గుపడేది, మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలు, ఏదో ఉద్ధరిస్తాను మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలు ఇవాళ సిగ్గుపడతా ఉన్నారు.